Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుపతి ఈస్ట్ పోలీసుల నుంచి నోటీసులు పొందారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు ఆదేశించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా రోజా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఓ పత్రిక ప్రతులను దహనం చేసినటువంటి కేసులో విచారణకు హాజరు కావాలని రోజాకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు రోజా. ఓ పత్రికకు సంబంధించినటువంటి ప్రతులను దహనం చేసినటువంటి కేసులో అంత కీలకంగా నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని, ఎలాగైనా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలపైన అక్రమ కేసులు నమోదు చేయాలి, రాజకీయ పరంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా ఆమె మండిపడుతున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు తాజాగా రోజాను కలిశారు. దీనికి సంబంధించినటువంటి నోటీసులను కూడా జారీ చేయడం జరిగింది. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. తాజాగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆమెకు ఈ నెల 30న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే రోజా కీలకంగా దీనిపైన ఘాటుగానే స్పందిస్తున్నారు. రాజ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఉంది, మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి కూటమి ప్రభుత్వం కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తుందంటూ కూడా ఆమె కామెంట్ చేస్తున్నారు. జగన్ తో పాటుగా పార్టీ నాయకుల యొక్క కుటుంబాల్లో మహిళలను కించపరిచే విధంగా ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే నేను ప్రధానంగా ప్రస్తావించానని, ఈ నేపథ్యంలోనే ఒక దినపత్రికకు సంబంధించినటువంటి ప్రతులను దహనం చేయడం తప్ప అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. అయితే ఏ ఇష్యూ లేనట్లుగా ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఇప్పుడు దీనిపైన కేసు నమోదు చేయడం ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ కూడా ఆమె ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ నెల 30న ఎలాగైనా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడం, దీనిపైన ఆర్కే రోజా కూడా మండిపడుతున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, వైసీపీ మహిళా నేత మాజీ మంత్రి రోజా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ పత్రికా ప్రతులను దహనం చేసిన కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు స్వయంగా ఆమె ఇంటికెళ్లి నోటీసులు అందజేశారు. అయితే చిత్తూరు జిల్లా నగిరిలో ఆమె నివాసానికే పోలీసులు వెళ్లారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు ఈ నెల 30వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇక్కడ ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలపై వరుసగా కేసులు పెడుతున్నారు. గతంలో జోగి రమేష్ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇలా చాలా మంది నేతల మీద కూటమి టార్గెట్ చేసుకొని కేసులు పెడుతుంది. తన పైన కూడా ఆడుదాం ఆంధ్ర వ్యవహారంలో కూడా సిఐడి విచారణ జరిపిన విషయం తెలిసిందే. అదే కేసులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎవరైతే టీడీపీని విమర్శించారో, ఎవరైతే సీఎం చంద్రబాబును, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ను ఎవరైతే విమర్శించారో వారిని టార్గెట్ చేస్తుంది. ఓ పత్రిక ప్రతులను దహనం చేస్తే కూటమికి ఎందుకు అంత అత్యుత్సాహము? నోటీసులు జారీ చేయాల్సినంత అవసరం ఉంది. మహిళలను కించపరిచారు కాబట్టి ఆ ప్రతులను దహనం చేయాల్సి వచ్చిందంటూ నేరుగా రోజా మాట్లాడిన క్రమం మనం చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా రోజా నేరుగా కూటమి అప్రజాస్వామిక విధానాలపై ఆమె మండిపడుతున్నారు. కావాలనే నోటీసులు జారీ చేశారు, వేరే కారణం ఏమీ లేదు, కేవలం వేధించడానికి మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగంగా వైఎస్ఆర్సీపీ నేతలను వేధిస్తున్నారు. ఏదైతే కొంతమంది కొన్ని రోజుల క్రితం తమ పార్టీ నాయకుల కుటుంబాల్లో మహిళలను కించపరిచేలా దినపత్రిక అసత్యాలు ప్రచారం చేసింది కాబట్టే తాను ప్రతులు దహనం చేశానంటూ నిరసన వ్యక్తం చేశానంటూ రోజా తెలిపారు. అందులో భాగంగా ప్రధానంగా అంటే ఏదైతే ఇష్యూ పైన లేదా సాధారణంగా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి కోణంలో దిష్టి బొమ్మలు దహనం చేయడం, లేదా పత్రికా ప్రతులను దహనం చేయడం, లేదా నోటీసులను దహనం చేయడం, ఈ పరంపర వినతి పత్రాలు ఇవ్వడం నిరసనలో ఒక భాగంగా మాత్రమే మనం చూస్తుంటాం. దీనిపైన తాజాగా మళ్ళీ కేసు అనేది మాత్రం కొంతవరకు చర్చకే కారణమవుతుంది. అంటే ఎంతవరకు ఈ కేసు చెల్లేటువంటి అవకాశం, మరి ముఖ్యంగా న్యాయ పోరాటానికి అవకాశం ఉండే ఛాన్స్ ఉండొచ్చు? ప్రజాస్వామ్యంలో నిరసనలు వ్యక్తం చేయడం అత్యంత సహజము. ప్రతులు దహనం చేయడము, పేపర్లు దహనం చేయడము, దిష్టి బొమ్మలు దహనం చేయడము, ఇవి రాజకీయాల్లో కానీ నిరసనల్లో కానీ ఒక భాగం.
వాటి వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు లేవు. ఇక్కడ మహిళలను కించపరిచారు కాబట్టే ఓ పత్రిక ప్రతులను దహనం చేశారు. ఇక్కడ ప్రధానంగా తమ వైఎస్ఆర్సీపీ కుటుంబాల్లో ఉన్న మహిళలను కించపరచడం వల్లే తాను ప్రతులను దహనం చేశాను. వేరే ఏ కేసులో కూడా తన ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం, కేవలం కావాలని కూటమి తనను అక్రమంగా ఇరికిస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగ పాలనలో వేధింపులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు, రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నట్టు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రోజు రోజుకు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని పక్కకు వదిలేసి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులనే టార్గెట్ చేస్తుంది. ఒక పత్రికా పత్రులను దహనం చేస్తే పోలీసులు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని వెనక ఎవరున్నారు? దీని వెనక లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది అంటూ ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కూటమి ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుంది. అందులో భాగంగానే తనపైన అక్రమ కేసులు బనాయించిందండి. రోజా ఒక స్థాయిలో తీవ్రంగా విమర్శించారు. రోజాకు నోటీసులు అందినంతరం ఆమె మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూద్దాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందంటే ఆమె తీవ్రంగా విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్టీ నాయకుల కుటుంబాల్లో మహిళలను కించపరిచేలా ఆ పత్రిక అవాస్తవ కథనాలు ప్రచారించారు. అందుకోసమే తాను ఆ ప్రతులను దానం చేశామని ఆమె క్లారిటీగా స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే, శాంతియుతంగా ప్రతులను దానం చేస్తే కేసు పెట్టడం ఏంటి? ఒకవైపు ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. మరోవైపు రాష్ట్రంలో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ కరువైంది. శాంతి భద్రతల పరిరక్షణలో మహిళల భద్రతను కూడా ప్రభుత్వం గాలి కొదిలేసిందంట విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడమే కూటమి ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమము గాలి కొదిలేశారు. కేవలం వైఎస్ఆర్సీపీ నేతలనే టార్గెట్ చేసుకుని కేసులు పెడుతున్నారు తప్పితే పాలన పైన కానీ సంక్షేమం పైన కానీ ఎలాంటి దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారు. అటు సోషల్ మీడియా పరంగా కావచ్చు, ఇటు నాయకుల పైన కావచ్చు, కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కేవలం అక్రమ కేసులకు, బెదిరింపులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరూ భయపడరు. తాము న్యాయ పోరాటం చేస్తాం, అక్రమ కేసులను ఎదుర్కొంటాం, తమపై బనాయించిన అక్రమ కేసులను ప్రభుత్వం కూడా ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తామంటూ ఆమె ఒక క్లారిటీ ఇచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను అణచివేయడం కరెక్ట్ కాదు అంటూ ఆమె ప్రభుత్వాన్ని సున్నితంగా మందలించారు. అయితే ఇక్కడ ప్రధానంగా తిరుపతి ఈస్ట్ పోలీసులు కేవలం ఒక పత్రికా దహనం కేసులో ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన విచారణ హాజరు కావాలని నోటీసులు పెడుతున్నారు. నగిరిలోని రోజా సొంత నివాసానికి వెళ్లి తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు అందజేశారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ప్రధానంగా కూటమి వైఫల్యాలపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది కాబట్టి అక్రమ కేసులు పెడుతున్నారంటూ రోజా తీవ్రంగా విమర్శించారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మీద యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం మనం. ఆర్కే రోజాకు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులు. అట్ ద సేమ్ టైం నగరిలో ఆమె నివాసానికి వెళ్లారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. ఈ నోటీసులు కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రోజా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన పదే పదే చేస్తున్నటువంటి విమర్శలు, వారి యొక్క లోపాలను కప్పిపుచ్చుకోవడం, కూటమి పాలన చేస్తున్నటువంటి అవినీతి విపరీతంగా పెరిగిపోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటూ కూడా రోజా మండిపడుతున్నారు. ఓ పత్రికకు సంబంధించినటువంటి ప్రతులను దహనం చేస్తే కేసు నమోదు చేస్తారా అంటూ కూడా ఆమె ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టేశారు. కేవలం కూటమి ప్రభుత్వం ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా అడుగులు వేస్తుందంటూ కూడా ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. చూడాలి ఆర్కే రోజా తాజాగా
నోటీసులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఈ నెల 30న విచారణకు హాజరు కానున్నారా? ఒకవేళ హాజరైతే ఈ పత్రికా ప్రతులకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి రోజా ఎలాంటి వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? మరి ముఖ్యంగా కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష వైసీపీ పైన వరుసగా ఆ నాయకులపైన కేసులు నమోదు చేస్తున్నారు అంటూ కూడా ఓవైపు విమర్శలు కొనసాగుతుంది. ఇదే విమర్శలు వైసీపీ నాయకులు పదే పదే చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. రోజా ఏ విధమైనటువంటి న్యాయ పోరాటానికి దిగుతారు అనే దానిపైన మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది.